నాకెందుకో ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి మాకు 2 ½ అవర్ జర్నీ. ఎప్పుడు మేము ట్రైన్‌లో వెళ్ళలేదు. బైక్ మీద వెళ్ళి బైక్ మీద వచ్చేసేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే మా హస్బెండ్ ముందొచ్చేసారు ఒకసారి పండగకి వెళ్ళినప్పుడు. తర్వాత రోజు మేము రావాల్సొచ్చింది. ఇంకా అర్జెంట్‌గా ఎప్పుడైనా వెళ్ళాలి అనంటే కొన్ని ఒక 2 డేస్ అనుకోండి బుక్ చేసుకొని వెళ్తాము. కానీ ఆ రోజు అప్పటికప్పుడు రావాల్సొచ్చింది. ఏం చేస్తాం ఇంకా అలాగే వచ్చాము. అది కూడా లేడీస్ కంపార్ట్మెంట్‌లో ఎక్కాము. ఎక్కినప్పుడు లేడీస్ కంపార్ట్మెంట్‌లో కొంచెం దూరం భీమవరం వెళ్ళేంత వరకు ఖాళీ లేదు. ఇంకా ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని నేను నుంచునే ఉన్నాను. భీమవరం వెళ్ళిన తర్వాత కొంచెం ఖాళీ అయిందనమాట. ఆ సీట్‌లో వచ్చేసి నలుగురే కూర్చున్నారు. అది కూడా అమ్మాయిలే కూర్చున్నారు. కొంచెం అటు జరగండి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా! వాళ్ళని కూర్చోబెడతాను అని అంటే ఏం వాగారంటే నాకైతే చాలా చిరాకొచ్చేసింది. ఆ టైంలో నిజంగా 100% కూడా అబ్బాయిలే చాలా బెటర్ అండి. నుంచుంటే కనీసం చిన్న పిల్లలు నుంచుంటే అమ్మో! పిల్లలు నుంచున్నారని జెప్పేసి కనీసం జరిగి కూర్చోబెట్టుకుంటారు గానీ, అసలు ఈ ఆడవాళ్ళు ఉన్నారే నిజంగా ఆడవాళ్ళకి కోపం రావచ్చేమో కానీ, నిజంగా చెప్తున్నాను అసలు జరగలేదు. మా ఇద్దరు పిల్లలు అలాగే నుంచునున్నారు. రాజమండ్రి వచ్చేంత వరకు కూడా. తెలుసా మీకు ఆ సంగతి? నాకైతే అప్పుడు చాలా చిరాకొచ్చింది. ఇంక అప్పటినుంచి గూడా నేను ఎప్పుడైతే రిజర్వేషన్ చేయించుకోకుండా ఎక్కడికి వెళ్ళను.